ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంలపై అనుమానాలను ఎప్పటినుంచో నివృత్తి చేస్తున్నా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఈసీ ఫైర్ అయింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ట్యాంపరింగ్ కు ఏమాత్రం అవకాశం లేని స్థాయిలో ఈవీఎంలను తయారు చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న సైబర్ ఎక్స్పర్ట్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఈసీ. ఈ మేరకు పోలీసులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నిపుణుడు సయ్యద్ సుజాపై చర్యలు తీసుకోవాలని కోరింది. లండన్ నుంచి స్కైప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సైబర్ ఎక్స్పర్ట్ సయ్యద్ సుజా ఈవీఎంలపై డెమో ఇచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగినట్టు అతడు ఆరోపించాడు. ఈవీఎం అక్రమాలను బయటపెట్టినందుకు తమ టీంను బెదిరించారని, అందుకే తాను దేశం విడిచి పారిపోయినట్టు సయ్యద్ సుజా తెలిపాడు. మరోవైపు లండన్లో జరిగిన ఈవీఎం ట్యాంపరింగ్ డెమో కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ హాజరవటం దుమారం రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈవీఎంల విషయంలో వస్తున్న ఆరోపణలకు సంబంధించి సిఈసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ మధుసూదన్ గుప్తా దీనికి సంబంధించి డిప్యూటీ పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ను ఆధారం చేసుకుని మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా ఎలక్షన్ కమిషన్ కు, కేంద్ర ఎన్నికల సంఘానికి వెనువెంటనే తెలియచేయాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా వీరు ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ లో భారత శిక్షణా శృతి ఐపీసీ 505(1)B ప్రకారం ఎవరైనా గానీ భయభ్రాంతులు కల్పించే రీతిలో లేనిపోని అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఈ ఎన్నికల యొక్క సరళిని గాని, ఎన్నికల ప్రక్రియని గాని నిందించే ప్రయత్నం చేసిన వారిపై వెంటనే శిక్షార్హులు అనంటూ ఇచ్చినటువంటి ఐపీసీ సెక్షన్ ను ఉద్దేశించి కూడా ప్రస్తావించడం, దాన్ని ఆధారం చేసుకుని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. ఈ సయ్యద్ సుజా నిన్న లండన్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో అనేక అంశాలను గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలు ఈసీఐఎల్ అదేవిధంగా బెల్ రూపొందించే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంస్ ను ఖచ్చితంగా ట్యాంపర్ చేయవచ్చు, ఎన్నికల ఫలితాలను తారుమారు చేయొచ్చు, దానికి నేను చేసి చూపిస్తానంటూ కూడా ఛాలెంజ్ వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సుదీర్ఘ వివరణ కూడా తన కంప్లైంట్ లో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. 2017 జూన్ 3వ తేదీన ఓపెన్ గా బహిరంగ సవాల్ను విసురుతూ ఎవరైనా కానీ ఈ ఈవీఎంస్ ను ట్యాంపర్ చేసే వాళ్ళు ఉంటే ముందుకు రావచ్చు అంటూ కూడా అనేక పార్టీలను ఉద్దేశించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం వీరందరికీ కూడా ఒక బహిరంగ సవాల్ను కూడా విసరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా రాకపోయిన అంశాన్ని కూడా ఈ తన యొక్క కంప్లైంట్ లో, తన యొక్క లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఈవీఎంస్ ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క పటిష్టత కానీ, వీటి యొక్క పనితనం కానీ, దీని యొక్క పనితీరును కానీ అందరూ కూడా ప్రశంసించారు. అలాంటి ఈవీఎంస్ పై లేనిపోని అబద్ధపు ప్రచారాలు చేయటం అనేది ఏమాత్రం కూడా తగదు. ఇది పబ్లిక్ ని, అంటే ప్రజలను ఈ రకంగా భయభ్రాంతులు గురి చేసే విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ సయ్యద్ షుజాపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ భారత శిక్షాస్మృతి 505(1)B కింద శిక్షార్హుడు అంటూ కూడా తన యొక్క కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో కంప్లైంట్ అయితే లాడ్జ్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఖచ్చితంగా దీనిపై ఫర్దర్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రసాద్, మరోవైపు కపిల్ సిబాల్ కూడా దీనికి సంబంధించి కొంత వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. లండన్ ఎందుకు వెళ్లానన్న దానిపైన, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజకీయపరమైన అంశంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈవీఎంస్ యొక్క పనితీరు, ఇటీవల వచ్చినటువంటి ఫలితాల తీరు పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ అయితే మరింత చురుగ్గా దీనిపై క్రియాశీలకంగా ఈ ఈవీఎంస్ ను ట్యాంపర్ చేయవచ్చు అంట అంశంపై కూడా పెద్ద ఎత్తున ఒక దేశవ్యాప్తంగా కూడా ప్రచారం నిర్వహించింది. దాంట్లో సఫలీకృతం కూడా అయింది. ఈ ఈవీఎంస్ పనిచేయట్లేదు అన్న అంశాన్ని కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ ముందు కూడా రుజువు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాతనే మళ్ళా ఈ స్లిప్లు వచ్చే విధంగా కొత్తగా వీటిపై ప్యాట్స్ ను కూడా రూపొందించేందుకు టెక్నికల్ గా మార్పులు చేర్పులు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా దీనిపై ఈ రకంగా ఈ ఈవీఎంస్ యొక్క పనితీరు పట్ల కొంత అనుమానాలు వ్యక్తం చేసే రీతిలో
విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే రాజకీయ పరంగా వస్తున్నటువంటి ఈ విమర్శలకు సంబంధించి ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఇతరత్ర పార్టీలు లోపలగా అంటున్నాయి కానీ బయటకి బహిరంగంగా మాత్రం ఎక్కడ కూడా చెప్పట్లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ దీని పట్ల కొంత శ్రద్ధను పెట్టింది. ఆ మేరకు కొంత నిశ్చితంగా కూడా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, దీనిపై సాంకేతికత ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయన్న అంశంపై కూడా కొంత టీంను కూడా ఏర్పాటు చేసి దీన్ని పరిశీలించాలని కూడా చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కపిల్ సిబాలు ప్రముఖ న్యాయవాది, సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొనడంలో విషయాలు తెలుసుకునేందుకే ఒక పార్టీ బాధ్యత గల పార్టీ ప్రతినిధిగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.